నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే కాటగాన్లోని విజయ మాన్వి ఆర్ట్స్లో మన ఇది వచ్చేసి సెకండ్ ఎపిసోడ్. అండ్ మనం లోపలికి వెళ్ళి లాస్ట్ విగ్రహాలు అయితే మనం 2 చూసినట్టే. ఈసారి అయితే ఒక 10-15 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. కొంచెం కొన్ని విగ్రహాలు మనం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనమైతే మన లాస్ట్ వీడియో అయితే మాత్రం ఇది ఫినిషింగ్ వర్క్ అవుతుండే, 6 భుజాలతో మన భుజగణపై సిట్టింగ్ పొజిషన్లో. అండ్ అదేవిధంగా చూస్తుంటే ఫ్రెండ్స్, ఈ మన లాస్ట్ వీడియోలో ఈ మోడల్ అయితే చూపించాం మనం, శంకరుని మోడల్ అయితే సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ డీటెయిల్గా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక స్టాండింగ్ పొజిషన్లో ఒక నేరబడిన ఒక 20 ఫీట్స్ వరకు అయితే మన విజయ మాన్వి స్పెషల్ ఐడల్ అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి మన స్టాండింగ్ పొజిషన్లో బేస్ వచ్చేసి ఒక 8 ఫీట్ బై 8 ఫీట్ బేస్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఇంకా వర్క్ అయితే చాలా ఉంది, చేలల్లో త్రిశూలం రావడం అవన్నీ ఉంటాయి. అండ్ ఒక నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మన అయ్యప్ప స్వామి మోడల్. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. సిట్టింగ్ పొజిషన్లో మన వినాయకుడు వచ్చేసి ఒక 14 to 15 అయితే ఉంటుంది. బేస్ వచ్చేసి ఒక హైట్ వచ్చేసి ఒక 4 ఫీట్ అండ్ విడ్త్ వచ్చి 6x6 అయితే 8x8 అయితే మన బేస్ ఉంది. అండ్ స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఒక వర్క్ అయితే కొద్దిగా పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక యూనిక్ మోడల్గా మన విజయ మాన్వి ఆర్ట్స్లో యూనిక్ ఉంది. అండ్ చూస్తుంటే ఫ్రెండ్స్, మన 2 రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 టైగర్స్ మధ్యలో మన సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య 4 చేతులతోని మన యూనిక్ అయితే చాలా వస్తుంది. అండ్ విడ్త్ వచ్చేసి 8 ఫీట్ అండ్ హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా కొన్ని విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్, మనం చూద్దాం. ఇది ఒక సిట్టింగ్ పొజిషన్లో ఒక మంచి విగ్రహం. అండ్ ఇక్కడ చూస్తుంటే ఫ్రెండ్స్, ఇది చాలా యూనిక్గా ఉంది. మన స్వామివారు వచ్చేసి 3 తలలతో మన దర్శనమిస్తుండు. అండ్ కింద పొజిషన్ చూస్తుంటే శంఖం, అసలు మొత్తం రాడ్లతో వెల్డింగ్ కొట్టారు కదా, అది మొత్తం శంఖం నేను అనుకుంటున్నాను అయితే శంఖం. అండ్ అయితే మన చూస్తుంటే మన కారిగారులు అయితే స్వామివారి ఫినిషింగ్ వర్క్ చేస్తారు. స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్లో 3 తలలతో మన దర్శనమిస్తుండు, 6 చేతులు 3 తలలతోని. అండ్ ఇది చూస్తుంటే ఫ్రెండ్స్, ఇదైతే ఫినిషింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తుంటే సిట్టింగ్ పొజిషన్, అండ్ ఇక్కడ చూస్తుంటే సిట్టింగ్ పొజిషన్. ఇది 3 తలలతో మన స్వామివారు అయితే చిన్న హైట్లో, అది వచ్చేసి చాలా వెడుతుంది. అండ్ ఈ చిన్న హైట్లో ఇది ఒక మంచి యూనిక్గా సిట్టింగ్ పొజిషన్లో 3 తలలతో మన 6 భుజాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న ఇంకో యూనిక్ మోడల్గా ఇది ఒక సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. అండ్ చాలా యూనిక్గా అయితే మన శ్రీ విజయ మాన్వి ఆర్ట్స్లో ఈ విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహం గురించి కొంచెం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఓం మొత్తం రాడ్స్తో మొత్తం కటింగ్ ఇట్లా వేసినది ఓం మధ్యలో సిద్ధి అండ్ బుద్ధి. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, మన విడ్త్ వచ్చేసి బేస్ 8 ఫీట్స్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళినట్టే మీరు ఒక 10 to 12 ఫీట్స్ ఉంటుంది. అండ్ స్వామివారు అయితే మన సిట్టింగ్ పొజిషన్లో భుజగణపయ్య మీద చూస్తుంటే ఫ్రెండ్స్, మన ఓం ఉంటుంది కదా, ఓం మీద క్రాస్ లైన్ ఉంటుంది, దాని మీద సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. చాలా ఇప్పుడైతే మనం ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. జాయింటింగ్ వర్క్ అయింది, ఫినిషింగ్ వర్క్ అయితే అయినాక మాత్రం చాలా యూనిక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన ఓం లోపల సిద్ధి అండ్ బుద్ధి. అండ్ ఓం చూసినట్టే ఫ్రెండ్స్, మన మీద టాప్లో సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. ఇదైతే చాలా యూనిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇదే విధంగా ఇంకో విగ్రహం చూసాం ఫ్రెండ్స్ యూనిక్గా. చూస్తుంటే ఫ్రెండ్స్, ఇక రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రాడ్స్ మొత్తం కలిపి పడవలో ఇంకో మధ్యలో చిన్న పడవలో మధ్యలో సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య చిన్న ఉండు మాత్రం ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా ఇక్కడ మొత్తం తట్లు వచ్చేసి అట్లా తట్లు అండ్ కవరింగ్ అండ్ ఇలా మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయినాక మాత్రం ఇదైతే ఒక పడవ మీద గణేశుడు వెళ్తున్నట్లు కనిపిస్తుంది మనం సిట్టింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య మాత్రం చిన్నగానే ఉండు. ఒక సిట్టింగ్ పొజిషన్లో ఒక 7 to 8 ఫీట్ వరకు ఉంటుంది. మొత్తం కాన్సెప్ట్ చూస్తుంటే ఇట్లా ఒక 12 ఫీట్స్ ఉంటుంది. హైట్ వచ్చేసి ఒక నిలబొట్టు ఒక 5-6 ఫీట్స్ అయితే వరకు మాత్రం ఇది చాలా యూనిక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే. అండ్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని విగ్రహాలు అయితే మనం చూసి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా మనమైతే శ్రీ చౌదరి ఆర్ట్స్లో కొన్ని విగ్రహాలు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇంకా కొన్ని విగ్రహాలకు కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి, కొన్ని చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మీకు లాస్ట్ ఇయర్ చూపించింది మన ఫినిషింగ్ అయినాక ఎలా అనిపిస్తుందో. అండ్ ఇక్కడ చూస్తుంటే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. 4 గుర్రాల మీద స్టాండింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. నియర్ అబౌట్ 25 ఫీట్స్ వరకు మన భుజగణపయ్య స్టాండింగ్ పొజిషన్లో.
ఇది బి చాలా అంటే చాలా అందంగా అండ్ ఫినిషింగ్ అయితే చాలా అయిపోయినాక మాత్రం చాలా అవసరం అనిపిస్తుంది మన గణేశుడు అయితే. అండ్ సేమ్ అదే ఇక్కడ రాముని భుజాల మీద మన భుజగణపయ్య స్టాండింగ్ పొజిషన్లో ఇది బి నేరబడి వచ్చేసి ఒక 20-25 ఫీట్స్ వరకు అయితే అనుకుంటున్నా. 8 చేతులతో మన దర్శనం ఇస్తుండు. అండ్ ఇక్కడ కింద చూస్తుంటే మనం రాముడు భుజాల మీద స్టాండింగ్ పొజిషన్లో మన భుజగణపయ్య. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే డేస్లలో ఈ ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయాక, కలరింగ్ అయినాక, ధోతి వర్క్ అయినాక మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒక యూనిక్ ఐడల్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నాగుపాం మొత్తం పడగలు వస్తుంది. అండ్ మన స్వామివారికి అయితే బ్యాక్ డ్రాప్ వేసుకున్నా మంచిగా ఉంటుంది, వేసుకోకున్నా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీకు బ్యాక్ డ్రాప్ లేకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక చిన్న యూనిక్ అయితే విగ్రహాలు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన శ్రీ విజయమానవి ఆర్ట్స్లో చిన్న అప్డేట్. నెక్స్ట్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.